చైత్ర, ఇంకా నువ్వు ఇలాంటి మనుషుల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. విరాజ్, పద వెళ్దాం. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను తర్వాత వస్తాను. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లీవ్ ఇట్ విరాజ్. దాని గురించి కాదన్నయ్య, యాక్చువల్గా వేరే ఫ్రెండ్ని కలవాలి, ఇక్కడికి రమ్మన్నాను. సో వెయిట్ చేస్తున్నాను. యూ గైస్ క్యారీ ఆన్, నేను జాయిన్ అవుతాను. ఆర్ యూ ష్యూర్? ష్యూర్. ఓకే, అయితే స్మైలీ నేను లంచ్ చేసి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు మన కార్లో వచ్చేసి. ఓకే అన్నయ్య. పద స్మైలీ. నేను క్లియర్గా చూశాను, పృథ్వీ స్మైలీ ఉన్న ట్రయల్ రూమ్కే వెళ్ళాడు. స్మైలీ ఆ పక్క రూమ్లో నుంచి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఆ పృథ్వీ మీద నాకు జెలస్ ఫీల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు తన క్యారెక్టర్ మీదే అనుమానం కలుగుతోంది. డెఫినెట్గా పృథ్వీకి చైత్ర కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్ళి ఆపాలి. అయినా అతన్ని అంత దగ్గరగా చూస్తోంది కదా, కొంచెం కూడా డౌట్ రాలేదా తనకి? అంత బ్లైండ్గా ఎలా మూవ్ అవుతోంది? ప్రపంచంలో ఉన్న పనులన్నీ తెలుస్తాయి, కానీ నా ప్రేమ మాత్రం అర్థం కాదు. నిజమైన ప్రేమ ఓడిపోదంటారు. చైత్ర మీద నాకున్న ప్రేమ నిజమే కదా, మరి నా ప్రేమ గెలుస్తుందా? చైత్ర నాకు దక్కుతుందా? పాపా ఇలా రా, ఒకసారి వెళ్ళరా. Love is like a balloon. If you can catch it, and it's yours. Nice. నాకు ఈ బెలూన్స్ అన్ని ఇచ్చేస్తావా? ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇదిగో. చేంజ్ లేదు సార్. పర్లేదు, ఉంచుకోనా. సార్, మీరు ఎదురు చూసే ప్రేమ మీకు ఖచ్చితంగా దక్కుతుంది. నేను ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానని నీకెలా తెలిసింది? బెలూన్స్ మీద ఇది రాసిందే అక్క. ఆ అక్క చెప్పింది. ఈ బెలూన్స్ ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు ఖచ్చితంగా కొంటారంది. అవునా? నీకు అండ్ ఈ కోట్ రాసిన తనకి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. హలో మిస్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నా లవ్ నాకు దక్కుతుందనే హోప్ ఇచ్చావు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి, భోంచేద్దురామ్మా. అక్క షాపింగ్ నుండి వచ్చేస్తే డ్రెస్సెస్ అన్ని చూసాక తర్వాత తింటాను. అక్క రావడానికి టైం పడుతుందేమోనమ్మా. వచ్చేసిందిగా, ఇటు ఇవ్వక్క. ఏంటక్క అంత షాపింగ్ చేసి ఒక్క డ్రెస్ కొనుక్కున్నావా? ఏ షాప్ అంతా కొనుక్కురమ్మంటావా? నేనైతే అదే పని చేసేదాన్ని. ఏంటక్క ఇది? తెచ్చుకున్న ఒక్క డ్రెస్ అయినా మంచి తెచ్చుకోవచ్చు కదా. చూడు ఏం బాగుంది ఇది. మహి, ఇది పృథ్వీ గారు సెలెక్ట్ చేశారు. అదే కదా, నీ సెలెక్షన్ మరీ ఇంత దారుణంగా ఉండదని నాకు తెలుసు. తను సెలెక్ట్ చేస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు? నాకు అంతగా నచ్చలేదనుకో, కానీ పృథ్వీ గారికి ఇదే నచ్చిందని ఆయన ప్రిఫర్ చేయడంతో తీసుకున్నాను. సరిపోయింది. నచ్చలేదని కరాఖండిగా చెప్పేసి వేరే తీసుకుంటే పోయేది కదా. నేను నీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. అయినా కొన్ని చోట్లలో కొన్ని విషయాల్లో కొందరి దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే రిలేషన్షిప్స్ నిలబడతాయి. చాలా మంచి మాట చెప్పావు చైత్ర.
సర్దుకుపోతేనే బంధాలు నిలబడతాయి. ఏం బంధాలో ఏంటో. 2 రోజులు వేసుకునే డ్రెస్ కే నీ ఇష్టానికి విలువ ఇవ్వలేదంటే ఇక లైఫ్ లాంగ్ అతనితో ఎలా ఉండగలవు? అసలు ఆ ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుందో ఉండదో ఒకసారి బాగా ఆలోచించుకో అక్క. ఏం ఆలోచించాలి? అతిగా ఆలోచిస్తే అన్ని భయాలే కనిపిస్తాయి. మనుషుల్ని అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉంటేనే సంతోషంగా ఉండగలం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆ కాంప్రమైజ్ అనేది ఉంటేనే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కరెక్టే అక్క. మన అమ్మా నాన్న కూడా అలాగే కాంప్రమైజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో కదా. మనం కూడా అందరి పిల్లల్లాగానే అమ్మా నాన్నల ప్రేమల మధ్య పెరిగే వాళ్ళం. వీఆర్ అన్లక్కీ అక్క. నువ్వన్నది నిజమే చైత్ర. భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే వాళ్ళ సంసారం సంతోషంగా ఉంటుంది. నేను నా భర్త కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయి ఉంటే ఈరోజు నేను నా పిల్లలతో సంతోషంగా ఉండేదాన్ని. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమి లేదమ్మా. సరే పద, భోంచేద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రా. పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు? ఓ సారీ, మార్నింగ్ జాగింగ్ చేసుకుంటూ వచ్చా, రోడ్డు మిస్ అయ్యి ఇక్కడికి వచ్చేసా. విరాజ్, మరి పొద్దునే నిన్ను చూడకపోతే నాకు తెల్లారదనుకున్నావా? హాయ్ రాక్ స్టార్. హలో, గుడ్ మార్నింగ్. నమస్తే ఆంటీ. నమస్తే విరాజ్, బాగున్నావా? ఫైన్ ఆంటీ. ఇంతకీ బామ్మగారు ఎలా ఉన్నారు? పర్లేదు విరాజ్, లోపలికి రా. లేదంటీ, చైత్రకి ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటి రాక్ స్టార్, గిఫ్టా? మరి నాకు తెలియదా? సారీ మహి, ఇది గిఫ్టే, కానీ నేను తీసుకురాలేదు. నేనైతే నీకే తీసుకొచ్చేవాడిని కదా. మీ అక్కకి ఎందుకు తీసుకొస్తాను? మరి ఇదెవరిచ్చారు? నిన్న మా అన్నయ్య షాపింగ్లో చైత్ర ఎంగేజ్మెంట్కి దీన్ని గిఫ్ట్గా తీసుకొచ్చారంట. తానేమో ఈ డ్రెస్ని అక్కడే వదిలేసి వచ్చింది. ఈ డ్రెస్ తీసుకోవడం పృథ్వీ గారికి నచ్చదు. తను పడేయమంటేనే పడేశాను. ఇది వీళ్ళకెక్కడ దొరికింది? ఏంటమ్మా చైత్ర, అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? చూసుకోవాలి కదా. అంటే అమ్మా, అది ఇలా మెత్తగా చెప్తే ఎలా ఆంటీ? కిచెన్లోకి తీసుకెళ్లి చేతుల మీద వాత పెట్టాలి. అప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటుంది. కావాలంటే నేను చేయనా? విరాజ్, పొరపాట్లు ఎక్కడో మిస్ అయింది. దీనికి ఇంత గొడవ చేయాలా? పొరపాట? మీరే చెప్పండి ఆంటీ. అభిమానంతో కొనిచ్చిన గిఫ్ట్ని ఇలా ఎవరైనా మిస్ చేసుకుంటారా? నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. వేరే ఎవరికైనా దొరుకుంటే ఇలా నాలా మంచితనంగా తీసుకొచ్చి ఇస్తారా? ఉదయాన్నే నాకెన్ని వర్క్స్ ఉంటాయి, కానీ మా అన్నయ్య దీన్ని ఎలాగైనా చైత్రకి ఇచ్చేయాలని ఫోర్స్ చేసి పంపిస్తేనే వచ్చాను.